ఎప్పుడైతే టీజర్ కంటెంట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉన్నారు గట్టిగా. ఫస్ట్ టైం అఖండ టీజర్ వచ్చింది. త్రయంబకేశ్వరంలో అక్కడ పూజలు చేయించి, సెకండ్ టీజర్కి అగైన్ మేము శ్రీశైలం వెళ్ళాం. చింతామణిలో బాబు గారు 7:52కి ముహూర్తం పెట్టారు. ట్రైలర్ లాంచ్ గంటన్నర సేపు వర్షం పడితే అండి ఏ ఒక్కడు కూడా ఉన్న ప్లేస్లో నుంచి పక్క కదలేదండి. ఆ ట్రైలర్ చూస్తానే మాకు ఒకసారి ఒళ్ళు పులకరించిపోయింది. ఇప్పుడు ఈ హైప్ నేను దిగాలంటే ఈశ్వరుని దర్శనం దొరికితేనే నేను కాశీలో ఈ కండువాలని పూజ చేయించి తీసుకొచ్చాం. ఆస్తిక వారసత్వంగా చాలా మంది వారసులు ఉంటారు. అన్న నందమూరి తారక రామారావు మనస్తత్వానికి వారసుడు బాలకృష్ణ. అంటే నేను ఒక షాట్ చూశాను, షూటింగ్ చూశాను, కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అదే షాట్కి మేము థియేటర్లో ఎగురుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తికి ప్రేమించడము అభిమానించడం అనేది చాలా చిన్న మాట. అండ్ రియల్గా ఉంటాడు, వైట్ పేపర్ లాగా ఉంటాడు. ఎవడు ఇష్టం వచ్చింది వాడు ఏమైనా రాసుకోవచ్చు దాంట్లో. తెలుగు ప్రశ్నలు నమస్తే. అఖండ తాండవం ఎక్కడ చూసినా కానీ మారుమోగిపోతుంది. మనకి ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ గారు, అనంతపురం జగన్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. జగన్ గారు నమస్తే అండి. నమస్తే. ఏం లేదు, ఇటీవల కాలంలో మీ విజువల్స్ అన్నీ చూశాను. ఎక్కడ చూసినా కానీ వారణాసి వెళ్ళి వచ్చిన విజువల్స్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే టీజర్ కంటెంట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉన్నారు గట్టిగా. ఏంటి 100వ సినిమాకైతే చూసాము, ఒక పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగారు. ఈసారి వారణాసి ట్రిప్పు, అక్కడ విశేషాలు, అక్కడ జరిగింది ఆడియన్స్ కోసం, అభిమానుల కోసం. అంటే నా లైఫ్లో నా లైఫ్ మొత్తం బిగినింగ్ నుంచి చూస్తే, స్టార్టింగ్ నుంచి నా ఫ్యామిలీతో పాటు ఈక్వల్గా బాలకృష్ణ గారితో ట్రావెలింగ్. అంటే ఏదైనా ఇంకా నేను నా ఫ్యామిలీకి ఎంత చేయాలనుకుంటానో, నా ఫ్యామిలీ ఎంత బాగుండాలని నేను మా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజలు చేయిస్తాను. బిగినింగ్ నుంచి ఆయన గోత్రం నామాలతో పూజ చేయించడం, గుడికి వెళ్ళినా నన్ను చూడంగానే స్వామిలీ ఆటోమేటిక్గా బాలకృష్ణ గారికి అండ్ రేచర్ల గోత్రం, నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి గారు, మోక్షజ్ఞ, సకుటుంబ అని ఆశీర్వదించినాకనే నా గోత్రం స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే. అంటే నేను ప్రేమించేది కానీ నన్ను ప్రేమించే వాళ్ళు కానీ కోరుకునేది మా బాలకృష్ణ గారి సంబంధించి అనేసి. అంటే ఒక నందమూరి తారక రామారావు గారి బిడ్డగా తనకు ప్రయాణం మొదలైతే ఆయన ఒక విఖ్యాత నట సార్వభౌముడిగా ఖ్యాతి పొందిన నటుడి కడుపున వచ్చి సక్సెస్ అనేది చిన్న మాట కాదు. ఎందుకంటే కష్టపడి పైకి రావచ్చు, మనకు తప్పు లేదు. ఏదో అదృష్టం కొద్దీ లక్కీగా స్టార్స్ కావచ్చు. ఇది కాదు. ఇది బై బర్త్ అయిన ఎవరంటే విశ్వవిఖ్యాతుని కొడుకు. అంటే విశ్వాన్ని మించిన తర్వాత నెక్స్ట్ ఏంది లేదు. అలాంటి వారసత్వంగా వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఆయన టచ్, అంటే ప్రతిదీ ఆయనతో కంపేర్ చేస్తారు. ఎలాంటి సినిమా అయినా, క్యారెక్టర్ అయినా, సందేశమైనా, ఏదైనా ఆయన టచ్ చేస్తారు. అలా వెళ్ళేటప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయినప్పటికీ అప్పుడు ఏమనిపిస్తుంటుందంటే ఆయన ఈక్వల్గా, అంటే మన రామారావు అయితే ఎప్పుడు ఎవరిని పోల్చలేము. బట్ కొడుకుగా ఈయన ఏంటంటే ఆయన బాధ్యతల్ని ఈయన నెరవేర్చాల. అంటే బాలకృష్ణ గారు ఎంటర్ అయిన తర్వాత చేసిన ప్రతి క్యారెక్టర్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్సే. ఆయన మాత్రమే చేయగలడు, ఇంకెవరు చేయలేరు అన్నట్లుగా ఆయన ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి పర్ఫార్మెన్స్ చేస్తాడు. అంటే అంత కష్టపడతాడు. అంటే ఎంత కష్టపడతాడంటే షూటింగ్ టైంలో మేము ఎప్పుడైనా వెళ్తే ఆ కొద్దిసేపట్లోనే మాకు ఒక రకమైన భయం వేస్తుంది. స్క్రీన్ మీద ఆ షార్ట్స్కి మేము విజిల్స్ వేసి పండగ చేసుకుంటున్నాం. అదే షాట్ రియల్లో అంటే నేను ఒక షాట్ చూశాను, ఇదే అఖండ 1కి నేను చూశాను.
షూటింగ్ చూశాను, ఉమ్, కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఉమ్, అంటే ఆ నడక కావచ్చు, కోర్లు, చలి, ఫైట్ సీన్ చేసినప్పుడు ఆ విపరీతమైన జంపింగ్స్, ఉమ్, ఇంకా కావాల్సినంత అవుట్పుట్ వచ్చేంత వరకు, డైరెక్టర్ కావాల్సినట్టు వచ్చేంత వరకు ఎన్నిసార్లు అయినా అదే ఎమోషన్తో చేయడము. ఉమ్, అంటే మొత్తం నేను డే అంతా ఒక రోజు షూట్ చేస్తే ఉమ్, సినిమాలో అది కేవలం ఒక నిమిషం, ఒక సెకండ్ అలా కనిపించిపోయి మెరుపులాగా ఉమ్, ఒళ్ళు మొత్తం ఊనం అయిపోయింది ఆయనకి. ఓకే. ఏమో ఇంత కష్టపడుతున్నాడు, ఇంతనా ఏంటి అని అంత ఉండేది. ఉమ్, అదే షాట్కి మేము థియేటర్లో ఎగురుతున్నాం. అప్పుడు అనిపించింది అభిమానులను సంతోషపెట్టాలి, ప్రేక్షకులకు సంథింగ్ ఏదైనా ఇవ్వాలి అంటే అక్కడ అంత కష్టపడుతున్నాడా అంటే ఒక్క నిమిషం సీన్కి ఆయన అలా చేస్తే 3 గంటల సినిమాకు 150 రోజులు ఎలా చేయాలండి. ఉమ్, అందుకే హ్యాట్స్ ఆఫ్ బాలకృష్ణ గారు. ఉమ్, yes. ఇప్పుడు ఆస్తికి వారసత్వంగా చాలామంది వారసులు ఉంటారు. అన్న నందమూరి తారక రామారావు మనస్తత్వానికి వారసుడు బాలకృష్ణ గారు. ఓకే, ఓకే. అలాంటి గొప్ప వ్యక్తికి ప్రేమించడము, అభిమానించడం అనేది చాలా చిన్న మాట. ఉమ్, ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి నేను ఇంట్రో చెప్పాను. ప్రపంచం అంతా బాలకృష్ణ గారు తెలుసు. ప్రపంచం అంతా జై బాలయ్య నినాదంతో ఆయన్ని ప్రేమిస్తూ ఉంది. ఉమ్, ఉమ్, నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రియల్గా ఉంటాడు, వైట్ పేపర్ లాగా ఉంటాడు. ఎవడు ఇష్టం వచ్చింది వాడు ఏమైనా రాసుకోవచ్చు దాంట్లో. ఉమ్, ఓకే. ఈ ప్రపంచానికి ఎవ్వడు పరిచయం లేనోడు కానీ ఒక రాజకీయ నాయకుడి గురించి ప్రజలు మాట్లాడుకోవాలనుకున్నా ఒక చిన్న కామెంట్ బాలకృష్ణ చేస్తే నేను ట్రెండ్ అయిపోతా సోషల్ మీడియాలో. నేను ఒక చిన్న బాలకృష్ణ గారి గురించి ఏదైనా మాట్లాడితే వైరల్ అయిపోతా, నేను పెద్ద సెలబ్రిటీ అయిపోతా. అలాంటి వాళ్ళు కూడా బాలకృష్ణ గారే అవసరమైనది. ట్రెండ్ సెట్ చేయాలన్నా, ట్రోల్ చేసుకొని ఏదన్నా వాళ్ళు ఒక పొజిషన్ ఏదైనా చేసుకుందాం అనుకున్నా అది ప్రజలు నమ్మరు. అంటే బాలకృష్ణ గారిని 2 విధాలుగా వీళ్ళు అంటే బాలయ్య జపం చేస్తేనే అదే అలాంటి అంటే అంత బాలకృష్ణ గారి కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి ఈ అఖండ తాండవం అనేది మేము వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలకృష్ణ గారు ఏంటంటే ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా అక్కడికి ఎండ్ అయిపోవాలి. సీక్వెల్స్ మీద పెద్ద నమ్మకం ఉండరు. బట్ సీక్వెల్ చేస్తే ఎట్లుండాలి అంటే ఇప్పుడు ఆదిత్య 999 అన్నయ్య మైండ్లో ఉంది. అది ఎప్పటి నుంచి చెప్తున్నాడు, ఈ రోజు చెప్పే మాట కాదు. ఆదిత్య C16 అయిపోయినప్పుడు అప్పుడు వీడియోలు తీసుకొని చూడండి. ఇది భవిష్యత్తులో మళ్ళీ చేస్తే నేనే చెయ్యాలి అంటే నేనే చేయాలి అంటే అప్పుడు 2 వర్షన్ సీక్వెల్ డిస్కషన్ లేదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి సినిమా చేస్తే నేనే చేయాలని 35 years బ్యాక్ ఆయన చెప్పాడు. ఈ 35 years ఏ ఒక్కరు టచ్ చేయలే. ఓకే, మళ్ళీ ఆయనే ఆదిత్య 999 స్టార్ట్ చేస్తున్నాడు. అంటే అంత ముందు చూపు ఉంటుంది ఆయనకి. అలాంటి బాలకృష్ణ గారి కోసం పూజలు, బాలకృష్ణ గారికి రోజు పూజలు చేపిస్తుంటాం, అది వేరే విషయం. అది స్క్రీన్ బిహైండ్ ఒక అఖండ తాండవం అనేది వస్తూ ఉంది. ఆ అఖండ తాండవం అనే క్యారెక్టర్ చాలా బరువైన క్యారెక్టర్. ఆల్రెడీగా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా ఉన్న సినిమా తర్వాత వస్తున్న సీక్వెల్ అది. అవును, ఇదైతే దాని అమ్మ మొగుడు లాగానే ఉంటుంది సినిమా. అంటే అంటే ఒక నిమిషం కోసం మమ్మల్ని సంతోష పెట్టడానికి ఒక రోజు 2 రోజులు ఎలా అయితే కష్టపడ్డాడు అఖండ తాండవం కోసం, చలిలో -డిగ్రీల్లో మనిషి నిలబడితే అర్ధగంట నిలబడితే ఐస్ ముక్ అయిపోతాడు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కెమెరా యాక్షన్ అండ్ షాట్ పెడితే ఎలా భరించాడో, ఆయన ఎలా తట్టుకున్నాడో, ఆయన ఎనర్జీ నాకు అనిపిస్తుండేది సంథింగ్ ఈ సినిమాకి ఏదో చేయాలా. నేను ప్రతిరోజు ఏదో ఒకటి ఫ్యాన్స్తో డిస్కషన్, ఫ్యాన్స్ అందరం ఏదో ఒకటి మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ స్టిల్స్ వచ్చినప్పుడు అది ఇది మేము ఎంత ఎక్సైట్ పొందుతున్నాము అంటే, ఎంత ఇంప్రెస్ అవుతున్నాము అంటే ఆయన వెనకలో ఎంత కష్టపడుతున్నాడు అనేది మాకు టెన్షన్. ఇంకా ఏదో చేద్దామంటున్నాడు ఆయన, ఇంకా ఏమో చేద్దామంటే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. అంటే మనకు ఇవన్నిటికీ మూలం ఏంటంటే ఆయనకున్న దైవశక్తి, ఆయనకున్న కల్ముషం లేని ఆ మైండ్ సెట్, ఆయన బిహేవియరు, వీటన్నిటికి మించి పరమేశ్వరుని ఆశీర్వాదం, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం, ఆ తిరుమల వెంకన్న స్వామి ఆశీర్వాదం ఈయనకు ఉండాలి. సంథింగ్ ఏదైనా మనం కూడా ఈ సినిమాకి చెయ్యాలా, అభిమానులుగా మనం కోసం కష్టపడ్డ మన హీరో కోసం సంథింగ్ ఏదైనా చేయాలి అని ఫస్ట్ టైం అఖండ టీజర్ వచ్చింది. ఇమ్మీడియట్గా
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుని సమేత త్రయంబకేశ్వరం వెళ్ళాం. ఓ త్రయంబకేశ్వరంలో అక్కడ పూజలు చేయించి అక్కడ బాలకృష్ణ గారికి ఒక త్రిశూలాన్ని స్వామి దగ్గర పెట్టి అభిషేకం చేయించి ఆ త్రిశూలాన్ని తీసుకొని వచ్చాం. ఓకే, 2 మళ్ళీ సెకండ్ టీజర్ రిలీజ్ చేశారు. సెకండ్ టీజర్కి అది అగైన్ మేము శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలంలో అక్కడ ఒక ఎల్ఈడి పెట్టి ఎల్ఈడిలో ఆ టీజర్ని ప్లే చేసి అక్కడున్న శ్రీశైల పూజారులతో పూజ చేయించి అక్కడ ఆయనకి ఒక విభూతి తీసుకొని వచ్చాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ 2 ఫినిష్ చేసేసుకున్నాము. చింతామణిలో జోరు వర్షం. బాబు గారు 7:52కి ముహూర్తం పెట్టారు ట్రైలర్ లాంచింగ్. అవును, మేము ఎదురు చూస్తా ఉండేది టీజర్లు అయిపోయాయి. టీజర్లకే మాకు ఒక రేంజ్లో పుణకాలు ఉంటే ఇంకా ట్రైలర్ అంటే ఒక సినిమా రిలీజ్ అయినట్లే. కరెక్ట్గా ఆయన ఎంటర్ అయ్యాడండి. ఆయన ఏమన్నాడు, 7:40 నేను స్టేజ్ ఎక్కుతాను, 7:52 ట్రైలర్ లాంచ్ అయిపోతుంది, తర్వాత స్పీచ్ చేస్తాను అనుకున్నాడు. బెంగళూరు నుంచి బయలుదేరినప్పుడే మధ్యలో మాకు అన్ని ఫోన్లు చేశారు. అన్న భయంకరమైన వర్షం పడతా ఉంది, ఏంటంటే ఇక్కడ ఏ వర్షం లేదు, మీరు హ్యాపీగా రావచ్చు అనుకున్నాం. వచ్చేసారు. బాబు గారు కరెక్ట్గా కాలు పెట్టే టయానికి కుంభ వర్షం. 1.5 సేపు వర్షం పడితే అండి ఏ ఒక్కడు కూడా ఉన్న ప్లేస్లో నుంచి పక్క కదలేదండి. అవును, ఇది మన ఊరు కాదు, మన తెలుగు స్టేట్ కాదు, ఇది తెలంగాణలో ఒక హైదరాబాద్లోనో సరే ఒక అమరావతిలోనో జరిగిన ఫంక్షన్ కాదు అది. అవును, కర్ణాటక చింతామణిలో చేస్తే వాళ్ళ కింద కూర్చున్న కుర్చీని తీసి తల మీద పెట్టుకొని బాలకృష్ణ గారి కోసం వెయిట్ చేశారంటే ఆయన ఒక్కటే అన్నాడు, అన్న ఈవెంట్ వాళ్ళు అందరూ ఈవెంట్ శ్రేయస్ శ్రీనివాస్ ఒకటే మాట అందిస్తాడు, అన్న ఎల్ఈడీలు ఎంతైనా పర్లేదు, సౌండ్ ఏం పోయినా పర్లేదు, మీరు ప్లే చేసేయండి ముహూర్తానికి, నాది రెస్పాన్సిబుల్, మీకు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తా, మీకు మెటీరియల్ ఏది లాస్ అయితే మీకు బ్లాంక్ చెక్ ఇస్తా. బాబు గారు ముహూర్తానికి ట్రైలర్ పరని మా డాక్టర్ సురేంద్ర గారు ఈయన శ్రేయస్ శ్రీనివాస్ గారు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. అన్నయ్య క్యారవాన్ లేక్ పిలిచారు, నేను వెళ్ళాం, డాక్టర్ గారు వెళ్ళాం, డైరెక్టర్ గారు శ్రీనివాస్ అందరం వెళ్ళాం. అక్కడ ఫ్యాన్స్ చింతామణి ఫ్యాన్స్ అధ్యక్షులు నగేష్ సీనా అందరం లోపలికి వెళ్తే అందరిని అడిగారు. ఇక్కడ కైలాసగిరి చాలా ఫేమస్, అది ఈశ్వరుడు మన వేదికకి ఆపోజిట్ ఉంటుంది, ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కైలాసగిరి, అద్భుతంగా ఉంటుంది. ఏమంటే మనం జరుగుతూ ఉంది, ఎంతసేపు అయినా జరుగుతుంది, 7:30కు వర్షం ఆగిపోతుంది, మీరు టెన్షన్ పడకండి. నేను 7:40కి స్టేజ్ ఎక్కబోతున్నా, 7:50కి యాజ్ టీస్గా ట్రైలర్ పెడుతుంది, మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకున్నట్టున్నాడు. అప్పుడు 6:50 అవుతుంది. వర్షం ఏం అక్కడున్న వాతావరణం చూస్తే వర్షం తగ్గే పరిస్థితి లేదు. పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ వాళ్ళందరూ వచ్చి మాకు సార్ బాగా తడిచిపోయినాయి, వెహికల్స్ కూడా కదలలేవు, మనుషులు ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక్కసారి పైకి వస్తే సౌండ్ ఆన్ అయితే ఎక్కడున్నోళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేస్తే జారి కింద పడిపోయి ఇష్యూ అవుతుంది సార్, ఇది మీరు మంచి పెద్ద ప్రయత్నం చేస్తున్నారు, నా మాటిని మీరు ప్లీజ్ క్యాన్సిల్ చేయండి అంటాడు. సార్ క్యాన్సిల్ అనే వర్డ్ లాస్ట్ మినిట్ వరకు వద్దు, ఈశ్వరుడు ఏం చెప్తే చేద్దాం, ముహూర్తం టైం వరకు చూద్దాం. 7:52 ముహూర్తం అయిపోయిన తరువాత ఎవడు చెప్పినా మీరు పర్మిషన్ ఇచ్చినా ఆయన ట్రైలర్ లాంచ్ చెయ్యడు. బాలకృష్ణ గారు ఒక సపరేట్ వ్యక్తి సార్, ప్లానింగ్ లేకుండా ఏం చేయడు. ఇప్పుడు ఎవరు 7:52 పోయింది కదా అని 8కి వర్షం ఆగితే కూడా 8:10కి 8 అయినా ఇంకొక డేట్ ఇంకొక ముహూర్తం ఆయన పెట్టి వేస్తాడు. అలాంటి క్యారెక్టర్ సార్ ఆయన అని చెప్పేసి ఆయన కన్విన్స్ చేసాం. చూస్తామని 7:20 అవుతుంది, వర్షం తగ్గలే. ఈయనేమో 7:30 అనేసినాడు, 7:40 స్టేజ్ ఎక్కుతా అన్నాడు, జనాలు ఏం కదలలే. ఇప్పుడు ఈవెంట్ చేయకుండా పోతే బస్సుకు అడ్డం పడి కూర్చునే ఇంకా కర్ణాటకలో బీభత్సమైన ఫ్యాన్స్ బాబుకి. అది అట్లు చింతామణిలో రికార్డ్స్ ఉన్నాయి, మన 100 రోజులు రీ రిలీజ్లు ఆడిన సినిమాలు ఉంటాయి, డేస్ రీ రిలీజ్లు. నరసింహనాయుడు, భైరవ దీపం, ముద్దుల మామయ్య హిస్టరీ, కర్ణాటక సెన్సేషనల్, హౌస్ఫుల్స్ 75 days, ఒక రేంజ్ ఉందాడ, ఎవడు పోవట్లే. 7:30 అయింది, వర్షం పడుతుంది. జస్ట్ ఒక 3-4 నిమిషాలు అటు ఇటుగా అన్న అప్పుడు టైం చూసుకున్నాడు, వర్షం పడుతుంది, చూద్దాం ఇంకా 10 నిమిషాలు ముహూర్తం టైం ఉంది కదా, అంతా ఈశ్వరుడు కైలాసగిరి ఈశ్వరుడు మనం అన్ని మంచి చేస్తాడు అన్నాడు. ఏమో వెళ్దాం పైకి, వర్షంలో అంతమంది తడుస్తా అంటే మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, ఇంకా పైకి ఎక్కి సరదాగా వాళ్ళతో పాటు మనం వర్షంలో తడుద్దాంపా అని
7:40కి ఎక్కుదామని 7:39 క్యారవెన్ దిగాడండి. శివరాజ్ కుమార్ గారి కోసం వెయిట్ చేశాడు, దిగాడు, బయట కాలు పెట్టి స్టేజ్ ఎక్కంగానే వచ్చేంత వరకు ఈశ్వరుడు వర్షం లైట్ అంతే గంగమ్మ తల్లి పైనుంచి ఆయనకి ఇచ్చేసింది. మాకు వర్షము ఏం మేమంతా తడిచిపోయాం అంతా. ఏం జరుగుతుంది 7:40కి ఇలా ముక్కొనేసి డయాస్ ఎక్కాడండి. ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం అఖండాకి ఒక్కసారిగా వాతావరణం చల్లగా, ఒక్క చుక్క డ్రాప్ వర్షం లేకోకుండా అనుకునే టయానికి 7:52కి ట్రైలర్ పడిపోయింది. సంకల్పం బాలకృష్ణ గారిది అంత గొప్పది. సూపర్. 10 నిమిషాల్లో ఫినిష్ చేసుకొని పోదాం అనుకుంటే గంటన్నర సేపు ఏ చిన్న డిస్టర్బెన్స్ రాలే, ఒక్కరు కూడా జారి కింద పడలే, అందరూ టైం టు టైం ఫినిష్ చేశా. ఇవన్నీ అయిపోయిందని ఆ ట్రైలర్ చూస్తానే మాకు గూస్ బంప్స్ అంటారు కదా, అవునవును, అవన్నీ ఈ మధ్య ట్రెండ్ అయింది కదా. అంటే మనం ఇంతకుముందు వాడేది అది కాదు. ఒక్కసారి ఒళ్ళు పులకరించిపోయి ఏందిరా ఎక్కడున్నావురా మనం, భూలోకంలో ఉన్నామా కైలాసంలో ఉన్నామా? సినిమా చూసిన రోజు మాకు ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉండింటుందో ఫ్యాన్స్కి షో అయిపోయినాక, ఆ ఎగ్జైట్మెంట్ ఆ రోజు ట్రైలర్లోనే అయిపోయింది. బాలయ్య బోయపాటి ఒక రేంజు, బాలయ్య తమన్ ఒక రేంజు, అదే బాలయ్య బోయపాటి తమన్ ఇంకొక రేంజు. అంటే ఇక్కడ 3 బాలయ్య బోయపాటి ఒక కాంబినేషన్ క్రేజ్, బాలయ్య తమన్ ఆ కాంబినేషన్ క్రేజ్. అంటే ఇప్పుడు తమన్ కూడా ఎట్లా అయిపోయాడంటే ఒక బాలయ్య బాబు ఫ్యానే, నాకు ఒక ఛాన్స్ వస్తే బాబుకు నేను ఏంటో చూపించుకోవాలనే టైప్లో ఆయన ఒక పక్క. ఇక్కడ ఒక అరాచకం, ఒక బోయపాటి గారు బాలకృష్ణ గారు, ఈ ఒక అరాచకంకి ఒక మహా అద్భుతం, ఒక అమోఘం, ఇవన్నీ కలిపితే ఆ కాంబినేషన్ ట్రైలర్లో కనిపించేసి ఆ ట్రైలర్ నుంచి ఇంక అయిపోయింది హైప్. అప్పటి వరకు మేము ఫుల్ డిసప్పాయింట్. ఏంది ప్రమోషన్ లేదు, ఏంది లేదు, అన్ని సినిమాలు ఎప్పుడో జనవరిలో వచ్చే సినిమాలు, ఏప్రిల్లో వచ్చే సినిమాలు, నెక్స్ట్ ఇయర్లో వచ్చే సినిమాలు ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఏంటి అసలు ప్రొడ్యూసర్స్ కొద్దిగా కేర్ తీసుకోవచ్చు కదా. మేము ఫ్యాన్స్ డిస్కషన్ చేస్తాను, డిస్కషన్ చేయకుండా ఏం పోలే. అన్నయ్య కూడా చెప్తున్నాం, అన్న ఇలా జరుగుతూ ఉందంటే వెయిట్ వెయిట్ వెయిట్, ఇది అన్ని సినిమాల్లా కాదు, దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. డిసెంబర్ 5 డేట్ వచ్చేసింది కదా, దానికి వెయిట్ చేద్దాం. ఈ మధ్యలో కంటెంట్తో మనకేం పని, నేను ఏ రోజు ఇస్తానో ఆ రోజు ఇస్తా, మీరు డిసప్పాయింట్ ఎవరు కావరు, వచ్చిన రోజు పండగ చేసుకుంటారు అని చెప్పాడు. దెన్ ఆయన ఒకసారి స్టార్ట్ చేశారు, వెళ్ళిపోయింది. మాకు సెకండ్ టీజర్తోనే ఒక హైప్ స్టార్ట్ అయింది. మేము అన్నీ మర్చిపోయాం, ఏ డిసప్పాయింట్ లేదు, ఏం లేదు. వెయిటింగ్ ఫర్ 4th. ఈ 4th వరకు ఏ విధంగా టైం పాస్ చేసుకోవాలరా బాబు, 24 hours ఎలా గడుస్తుందో అన్నట్లు అయిపోయింది మా పరిస్థితి. ఓకే, అలాంటి వ్యక్తి కోసమే ఓకే ఆ ట్రైలర్ చూశాక వారణాసి అని నా మైండ్లో లేదు. అది చూసిన తర్వాత అరుణాచలం ప్లాన్ చేసి అక్కడి నుంచి ట్రైలర్ లాంచ్లు అయిపోయినాక ఇప్పుడు ఈ రెండింటికి శ్రీశైలం వెళ్ళాం, త్రయంబకేశ్వరం వెళ్ళాం, ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలి అని ప్లాను. అది చూసిన తర్వాత హైప్ తట్టుకోలేదు. ఇంకా నేను ఇంకా వెంటనే ఇంకా సుప్రీం అయినే కదా వారణాసి, వెంటనే రమేష్ యాదవ్ అని మా ఎన్బికి హెల్పింగ్ హ్యాండ్స్ కోఆర్డినేటర్ కర్ణాటకకి, రమేష్ యాదవ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఏం చేస్తాం చెప్పు, ఇమ్మీడియట్గా బెంగళూరు నుంచి ఇటే వెళ్ళిపోయి ఫ్లైట్లో వారణాసిలో దిగి ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటే నాకు ఇక్కడ 2 కనపడతా ఉంటాయి. ఆయన సెలబ్రేషన్, ఆయనతో చేసిన పర్ఫార్మెన్స్ సెలబ్రేషన్ కనపడతా ఉంది, దీనికోసం చేసిన ఆయన కష్టం కనపడుతుంది. ఈ రెండింటికి ఇప్పుడు ఈశ్వరుడు బలంగా ఆయనకు నిలబడాల. మనం ఏమో సంథింగ్ మనోడు మా రాము, శరత్, నవీను ఎప్పుడు వీళ్ళు నాతో ఉంటారు కదా, సాయి, వీళ్ళందరూ ఏమంటున్నారు, అన్న వద్దు ఒక ట్రైన్ వేసేసుకొని సపరేట్ ట్రైన్ వేసేసుకొని మొత్తం ఒక 5 మంది మనం అందరం ఒక సపరేట్ ట్రైన్ వేసుకొని దాని స్టిక్కరింగ్ వేసేసుకొని మొత్తం ఇట్లా సంథింగ్ ఏదైనా యూనిఫామ్ లాగా వేసుకొని ట్రైన్లో వెళ్ళిపోదాం వారణాసికి. లేదురా టైం తక్కువ ఉందన్న, మనం అది చేస్తే టైం బీయింగ్ ట్రైన్లో 2 రోజులు పోవడము రావడము అది ఎప్పుడైనా చేద్దాము తప్పకుండా. ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఈ హైప్ నేను దిగాలంటే ఈశ్వరుని దర్శనం దొరికితేనే నేను ఆ ట్రైలరు దీంట్లో నుంచి బయటకు వస్తానని చెప్పేసి వెంటనే ఇంకా అప్పటికప్పుడు రమేష్ యాదవ్ చెప్తే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఫ్లైట్ టికెట్స్ అక్కడ చూడండి మళ్ళీ మ్యాజిక్ ఏమైంది, వారణాసిలో ఏం చేశారు, ఫ్లైట్ ఎక్కి దిగంగానే
ఎయిర్పోర్ట్లో మన తెలుగు వాళ్ళు చాలామంది దిగారు. నా ట్రైలర్ చూసాం అదిరిపోయింది అన్నారు. ఆ దర్శనానికి వచ్చినామని. అక్కడ అనుకోకుండా మేము ఇక్కడ 500-600 మంది వెళ్ళాలనుకున్నాం కదా. అనుకోకుండా అక్కడ బాలయ్య బాబు ఫ్యాన్స్ విపరీతంగా అక్కడ మనం ఐడెంటిఫై చేసి వచ్చి సోషల్ మీడియాలో వారణాసికి వచ్చారని తెలిసి మేము దీనికి స్పెషల్గా పోస్టర్స్ అన్ని డిజైన్ చేసుకొని స్వామివారి దగ్గర పెట్టాలని తీసుకెళ్ళాం. ఇవన్నీ వెళ్తే అక్కడికి వెళ్తే మాకు తెలియకుండా మాకు ఒక 200 మంది సైన్యం అక్కడ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. వాళ్ళందరూ మాతో 2 days ఉన్నారు. వెంటనే వెళ్ళి ఒక మెయిన్ మాకు ఇక్కడ రామకృష్ణ గారు అని మన పెళ్లి పుస్తకం సినిమా చేశారు రామకృష్ణ గారు డైరెక్టర్గా. రామకృష్ణ గారికి ఈ నాలెడ్జ్ ఎక్కువ, ఏది మన టెంపుల్స్ డివోషనల్గా మంచి గ్రిప్ ఉంది. ఆయనతో నేను అడిగా, అన్న మన వారణాసి వెళ్తాను, ప్రొసీజర్ ఏంటి అన్న. కాలభైరవం దర్శనం చేసేసుకోండి, విశాలాక్షి అమ్మవారిది అన్నపూర్ణమ్మ వారి దర్శనం చేసుకోండి, ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించి గంగా హారతి చాలా పవిత్రమైనది, గంగా హారతిలో మీరు చేసుకోండి అని చెప్పి. మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కొద్దిగా ఉంది, మనకు 50-50 హిందీ అర్థమవుతుంది, మాట్లాడేకి రాదు. కొద్దిగా వచ్చినా కూడా వానికి ఏదో అర్థమయ్యేలాగా ట్రై చేస్తాం, అంతవరకే మనకు వచ్చు. అయినా అప్పటికీ కూడా కొద్దిగా రమేష్ యాదవ్కి ఎంతో హిందీ వచ్చు, అక్కడ కంప్లీట్గా హిందీనే మాట్లాడుతున్నారు. కానీ మాకు రామకృష్ణ ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. 2 తెలుగును మా భావాలు అర్థమయ్యి మనకి హెల్ప్ చేసే ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. ఒక 15-20 వేల మంది కూర్చున్నారండి జనాలు, 30,000 మంది ఉంటారు గంగా హారతికి. అక్కడ వెళ్ళి కూర్చోగానే, సార్ ఇవాళ మీరు పూజ చేయించండి, మా అఖండ నుంచి పోస్టర్స్ తెచ్చాము, హారతిలో పెట్టించండి, అట్లాగే సినిమా 5వ తారీఖు వస్తుంది అనౌన్స్ చేయండి, లార్డ్ శివ రిలేటెడ్ అంటే, సారీ ఇక్కడ మేము మీరు ఏం చెప్పినా అలౌ చేయము, ఇక్కడ మేము ఆ ప్రొసీజర్ ఉండదు, ఇక్కడ అంతా ఇట్లనే ఉంటుంది. లేదు సార్ మీరు ఐ డోంట్, ఇది చాలా మీకు నచ్చుతుంది, మీరు వన్స్ మీరు చూడండి, మీకు చూసిన కంటెంట్ నచ్చితే దెన్ మీరు ప్లాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు పూజారులు మెయిన్ వాళ్ళు టీం అంతా చూశారు. చూస్తే వాళ్ళ బాలయ్య అక్కడ మేము చూసాం, బాలయ్య అంటే వీళ్ళు పోస్టర్స్ అంతవరకు ఓపెన్ చేయలే కదా. చూసి ఈ బౌత్ కట్టరే పూరా కట్టర్ అంటే బాలకృష్ణ గురించి వాళ్ళు పొగిడేసరికి మాకు ఇంకా ఎనర్జీ వచ్చింది, ఏదో జరుగుతుందంటే చెప్పి వెంటనే ఫొటోస్ తీసి. ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఇంతవరకు నాకున్న ఫస్ట్ టైం గంగా హారతిలో వీళ్ళ ఫొటోస్ పెట్టి అన్ని వేల మంది సమక్షంలో వాటికి పూజ చేస్తూ ఆరతిస్తూ ఈ సినిమా December 5 చూడమని వాళ్ళు చెప్పారు. వెరీ గుడ్. ఇది అసలు ఆ ఈశ్వరుడు మాకు అంటే వాళ్ళ నోట్లో నుంచి సినిమా చూడమని చెప్పడం అనేది ఒక చిన్న ట్రైలర్కే ఇంకా సినిమా చూడాలని ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నారంటే అంత ఎగ్జైట్మెంట్ ఉన్నారు నార్త్ మొత్తం. అది ఒకటి. మళ్ళీ కాలభైరవ దర్శనం అయింది. కాలభైరవ దర్శనం దగ్గర నుంచి బయటకు వస్తున్నాం. కాలభైరవ దగ్గర ఏంటంటే అక్కడ బాగా దిష్టి తీసి మనిషికి చేస్తూ ఉంటారు. అక్కడ అదొక టీం, వాళ్ళందరూ కూడా వాళ్ళని సంథింగ్ సాధువులు ఏదో అంటారు. అది చూపించుకొని మేము బయటకు వస్తూ ఉంటే, దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉంటే పోస్టర్స్ అన్ని చూస్తే ఇది ఎవరు ఏంటి ఎక్కడ అని అడిగితే అక్కడున్న వాళ్ళందరూ కూడా ట్రైలర్ చూసి వాళ్ళు కూడా రెస్పాన్స్, ఏం సూపర్ సార్, ఇట్లాంటి సినిమా ఇప్పుడు మనకు పడాలి సార్ అని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా అక్కడ మేము మాన్యువల్గా అక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఆశీర్వాదం చేస్తారో ఆ పోస్టర్స్కి ఆశీర్వచనం చేశారు. దీని మీద ఉన్న జిస్ట్ అంతా వెళ్ళిపోవాలి, ఈయన బాలకృష్ణ గారికి సూపర్ సక్సెస్, ఆయన ఇష్టపడిన అందరికి సూపర్ సక్సెస్ కావాలి, ఫ్యాన్స్ అందరూ బాగుండాలని వాళ్ళు అనుకోకుండా వాళ్ళే పిలిచి, మనం అడగలే, పోస్టర్స్ పట్టుకొని మేము వెళ్ళి పూజ చేయిస్తుంటే అందరూ మనకల్ని చూస్తున్నారు, అడుగుతున్నారు ఎవరు ఎక్కడ అని. మన తెలుగు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు, బాలయ్య బాబు తెలిసిన వాళ్ళు అందరూ మా దగ్గర ఫోటోలు పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. ఇదంతా ఇది లైఫ్లో శాతకర్ణి యాత్ర 100 రోజులు చేసిన ఇదంతా నాకు ఈ 3 రోజుల్లో దక్కింది. అప్పుడు అనిపించింది మా వాళ్ళు అందరూ 500 మంది అమ్మ ఫ్లైట్ వేసుకొని పోయినా బాగుండు, ఎందుకంటే మా వాళ్ళు బాలయ్య బాబు కోసం అంటే ట్రైన్లో అయినా ఫ్లైట్ అయినా ఎవరు వాళ్ళు స్టార్ట్ అవుతారు, మెసేజ్ ఇచ్చేస్తే స్టార్ట్ అవుతారు, వచ్చింటే బాగుండు వీళ్ళందరూ ఉన్నట్టు ఎంజాయ్ చేసింటే బాగుండు అని ఫీలింగ్ వచ్చింది వాళ్ళదొకటి. ఇదంతా ఫినిష్ చేసేసుకొని గంగా పూజ అయిపోయింది. తెల్లారితే రుద్రాభిషేకానికి వెళ్ళాలి. రుద్రాభిషేకం చేసుకుని వెళ్తే ఆ ఫొటోస్ స్వామి రిక్వెస్ట్ చేసి రుద్రాభిషేకం చేసిన ప్రధాన పూజారి రుద్రాభిషేకం స్వామివారి జ్యోతిర్లింగం లోపల మన లోపల లింగం చుట్టూ ఇది వర్క్ లోపల గోల్డ్ వర్క్ జరుగుతుంది, స్పర్శ దర్శనాలు లేవు.
బయట నుంచి ముక్కొని వెళ్ళాలి. మేము వెళ్ళేటప్పుడు కూడా అక్కడ వర్క్ జరుగుతూ ఉంది ఆ 3 రోజులే. సరే ఇంకా ఆ 3 రోజులు స్పర్శ దర్శనం లేదు, ఫోటో కనీసం ఆయన దగ్గర పెట్టేవాళ్ళం కదా, ఆయన కోసం అక్కడ మేము కొన్ని తీసుకున్నాం, ఆయనకి ఇవ్వడానికి అన్ని తీసుకున్నాం, గంగాజలం అన్ని ఆడ పెట్టి తాకి ఆయనకి ఇద్దాం అనుకున్నాం కదా, ఒక డమరుకం ఇవన్నీ తీసుకున్నాం, ఇవ్వాలి కదా అని అనుకున్నాం, ఆయన చీర అవే అనుకున్నాం. కానీ రుద్రాభిషేకం చేయించినప్పుడు స్వామివారికి చూసి మా అభిమానం చూసి మీరేం వరి కావద్దండి, ఇవన్నీ ఫొటోస్ మేము ఏమైతే ఉన్నాయి అవన్నీ ఆ ఈశ్వరుని దగ్గర పెట్టి ఆ గంగాభిషేకంతో ఆయన పూజ చేసి డైరెక్ట్గా ఈశ్వరుని దగ్గరే, అప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. ఇంకా బాబు దశ తిరిగిపోయింది, ఇంకా దీని మీద ఉన్న అన్నీ తొలగిపోయినాయి, ఇంకా పటాపంచలు అయిపోయాయి. ఇది ఏదో సంథింగ్ చూడండి, అఖండ తాండవం అనేది ప్రపంచము సినిమా ప్రేక్షకుడే కాదు, ప్రతి ఇండ్లు బాలయ్య బాబులో హిందూ ధర్మం పాటించే ప్రతి ఇండ్లు బాలయ్య బాబుని ఒక కొడుగ్గా, ఒక పెద్ద కొడుగ్గా దేశం తీసుకుంటుంది. ఒక దేశంకి ఒక గొప్ప కొడుకులాగా భావించే అంత గొప్ప చిత్రం ఇది. సూపర్ అండి. మన ఇంట్లో బిడ్డ ఆ స్థాయిలో ఎదుగుతూ ఎంత సంతోషపడతారో దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆ స్థాయిలో ఇష్టపడతారు. అంత గొప్ప కంటెంట్ ఉంది ఆ సినిమాలో. ఓకే, సూపర్. అది అయిపోయింది, వారణాసి ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయిపోలే, అక్కడి నుంచి బయటకు వచ్చా. నేను ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది అన్నారు. ఆయన అడిగాం, సార్ 9:30 బయటకు వస్తాడు ఆయన, ఇప్పుడు రాడు. అప్పుడు మేము మార్నింగ్ పోయింది, అది 9:30కి మేము ఫ్లైట్ టికెట్ మళ్ళీ 10:30కి వేసుకున్నాం. ఇంకా ఆయన వరకు 9:30 వరకు ఇంకా ఆయన ఎటువంటి మనకు బయటకు ఇంక రాడు, అక్కడే దీంట్లోనే ఉంటాడు. సరే వెంటనే మేము ఇంకొక ఫ్లైట్ టికెట్ నెక్స్ట్ డేకి పెట్టుకున్నాం. అందుకే మూడో రోజు వెళ్ళింది. 9:30కి మళ్ళీ అక్కడున్న లోకల్ ఏజెంట్తో మాట్లాడుకొని రామకృష్ణతో కోఆర్డినేషన్ చేయించి రామకృష్ణతో కాల్ చేయించుకొని 9:30కి ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఆయన ఫాలో అయ్యాం. గురూజీ పూజ బాగా జరిగింది, చాలా థ్యాంక్స్, మేము రేపు బయలుదేరి వెళ్తున్నాము, టీజర్ మీరు ఒక్కసారి చూడండి, మీరు ఎప్పుడు ఆ ఈశ్వరునికి సేవ చేసుకుంటూ ఉన్నారు కదా, ఒక్కసారి ఆయన చూడండి, ఫొటోస్ చూశారు, ఈ వీడియో కూడా చూడండి అని చెప్పి చూపించాం. మేము చూడకూడదు అన్నాడు, దేవుంది ఈశ్వరుడిది చూడొచ్చు, వేరే ఏం లేవు కదా అన్నారు. లేవు సార్, చూశాడు, మొత్తం చూసి పక్కన పెట్టి నేను అడగలే బయట కూడా ఇమ్మని, ఆయన వాయిస్ ఇచ్చేసాను. మాట్లాడారా? షాకు, ఆయన నోట్లో నుంచి 4 మాటలు వచ్చేసాయి, అద్భుతమైన మాటలు. అది మీరు చూస్తారు కదా, అస్సలు ఊహించలే. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ డే ఉన్నాం, అంటే ఇప్పుడు ఈశ్వరుడి వరకు ప్రధాన అర్చకులు అంతా అయిపోయింది, అంతా హ్యాపీ. మేము టికెట్ నెక్స్ట్ డేకి వెళ్ళిపోయింది, ఖాళీగా ఉన్నాం. సంథింగ్ ఏం చేయాలని మళ్ళీ మేము ఎగైన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరు ఇట్లా దగ్గరే కదా, అయోధ్యకి పోయిరండి, ఇట్లా పోయిరండి అన్ని చెప్పారు. లేదు మేము వచ్చిన సంకల్పం ఈశ్వరుని గురించి అని చెప్తే ఇంకొక అతను చెప్పేశాడు, అన్న యాత్రికులు ఎక్కువ మంది వస్తారు, వాళ్ళంతా బోటు ప్రయాణం చేస్తారు, అక్కడ నమో ఘాట్కి వెళ్తారు, ఇక్కడ హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు ఇవన్నీ చాలా బాగుంటాయి, ఆ నమో ఘాట్ ఒకసారి దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది బోట్ ప్రయాణం అని చెప్పారు. సరే అని ఇంక అక్కడ గంగా హారతి దగ్గర వెళ్ళి బోట్స్ మాట్లాడుకొని ఆ బోట్స్లో అన్ని ఫొటోస్ పెట్టుకొని మొత్తం ఆల్ ఘాట్స్ కాశీ అంతా కవర్ అయ్యేలాగా ఆ బోట్స్లో వెళ్తూ అన్ని ఘాట్స్ ముందర దర్శనం చేసుకుంటూ వెళ్తూ అదొక ఎక్స్పీరియన్స్. అంటే యాత్రికులతో కలిసి కూడా సినిమా గురించి వెళ్తున్నాం. వెళ్తూ ఆ ఘాట్కి వెళ్ళేటప్పుడు హరిశ్చంద్ర ఘాట్ దగ్గర, మణికర్ణిక ఘాట్ దగ్గర అఘోరాలు ఉన్నారు. అక్కడ విశ్వనాథ అఘోరి అని చాలా ఫేమస్. ఆయన నైట్ 10:30, 11 నుంచి గుడి దగ్గర మార్నింగ్ 5 వరకు, అంటే ఈశ్వరుడు గుడికి ఆ టైం వరకు మొత్తం ఏమి లేకుండా కంప్లీట్గా ఉండి ఈశ్వరుని ధ్యానంలో ఉంటాడు. నైట్ అంతా కదలకుండా గంగా ముందు కూర్చొని, ఆయన సపరేట్ ప్లేస్ ఉంటుంది, కంప్లీట్గా ఇలా కూర్చొనేసి ఏమీ ఉండదు. ఆయన చుట్టూ ఒక 10 మంది రౌండ్గా ఆయన సేవకులు ఉంటారు, ఇట్లా పట్టుకొని స్టిక్స్ పట్టుకొని ఉంటారు. అట్లాంటి 4-5 మంది చాలా ఫేమస్ వాళ్ళు. ఆ ఈశ్వరుని కోసం వచ్చిన వారందరూ బాగుండాలని, అక్కడికి ఎవరైనా దుష్ట శక్తులు ఎవరైనా వస్తే వీళ్ళలో ఒక ఉగ్ర రూపం దాంచి వాళ్ళందరినీ సమరిస్తారనేలాగా ఎలా అయితే అఖండ అఘోర క్యారెక్టర్లో బాలకృష్ణ గారు వెళ్తూ ఉండాలో అలాంటి పర్సనాలిటీస్ని అక్కడనే కళ్ళతో చూశాను. అక్కడ విశ్వనాథ అఘోరి అనే అతను చాలా ఇది దైవశక్తితో ఉన్న ఇతను. సరే ఆయన్ని ఇంకా వెళ్ళి పరిచయం చేసుకున్నాం. సార్
ఆయనకు నేను హైదరాబాద్కి ఎప్పుడప్పుడు పెద్ద పెద్ద పూజలు ఉంటే నన్ను పిలుస్తుంటారు, వస్తుంటా. నాకు బాలకృష్ణ గారు అంటే బాగా తెలుసు అని. ఎలా తెలుసు అంటే నా ఫోన్లో ఎప్పుడన్నా ఏదైనా చూద్దామంటే అన్నీ ఆయనవే వస్తాయని ఆయన లాంగ్వేజ్లో చెప్పాను. బాలకృష్ణ గారు కనిపిస్తుంటారని చెప్పాను. విశ్వనాథ్ అఘోరి గారు కూడా మొత్తం చూసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి చాలా బాగుంది, ఆయన పద్ధతిలో ఆయన వాయిస్ ఇచ్చారు. అక్కడ యాత్రికులు వేరే కంట్రీస్ నుంచి వచ్చినారు, ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ కూడా కలిసి ఒక 3 days బాలకృష్ణ గారు చేసిన అన్ని బాగా ఆ వారణాసి ట్రిప్ నా లైఫ్లో ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. నేను మా అభిమానులందరూ ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మేము అందరం తరపున ఆయన ప్రేమించే వాళ్ళందరూ బాగుండాలి. ఆ చిత్ర యూనిట్కి పనిచేసిన ప్రతి ఒక్కరు కింద నుంచి ఆడి వరకు వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఈ సినిమా ఒక మెసేజ్ ప్రపంచమంతా విశ్వమంతా వెళ్ళాలి. ఆ ఈశ్వరుని కోరుకున్నాం. ఆ పరమేశ్వరునితో నిన్న హైదరాబాద్లో మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా అయిపోయింది. అక్కడి నుంచి మేము తీసుకొచ్చిన త్రయంబకేశ్వర ఇచ్చిన త్రిశూలాన్ని, విభూదిని, అక్కడ ఈ కండువాస్ అన్ని కాశీలో ఈ కండువాల్ని పూజ చేయించి తీసుకొచ్చాం. ఈ కండువాల్ని అన్ని కూడా నిన్న ఆ వేదికలో ఇచ్చాం. ఇంక అయిపోలే. ఇప్పటి వరకు కంటెంట్ వరంగా వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమానికి అభిమానుల తరపున మేము చేసాం. ఇప్పుడు రిలీజ్. ఇప్పుడు ఆయన కోసం ఏం చేస్తున్నామంటే ఈ పంచభూతాలు లేనిదే ప్రపంచం లేదు. అవును కదా. ఈ ప్రపంచమే పంచభూత సమ్మేళనం. అప్పుడు అనుకోకుండా నాకు అరుణాచలం అక్కడ మిస్ అయింది. అరుణాచలం దర్శనం చేసుకోవాలి, ఈశ్వరుని దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు అరుణాచలాన్ని దర్శనం చేసుకోవాలా, కానీ ఆ చూడండి దేవుడు ఆయనే అరుణాచలం నుంచి అలా డైవర్ట్ చేశాడు కదా మమ్మల్ని. ఆయన ఓ సంకల్పం పెట్టాడు, పంచభూతాలను కాపాడే పంచభూత లింగాల దర్శనం కూడా మీకు చాలా పవిత్రమైనది, మీరు అది కూడా చేసుకుంటే బాగుంటుందనేమో ఈశ్వరుడు అలా మమ్మల్ని కదిలిచ్చి ఈరోజు మేము రేపటి నుంచి పంచభూతాలు 5 లింగాలు, వాయులింగమైన కాళహస్తి, అగ్నిలింగమైన తిరుమన్నామలై అరుణాచలం, ఆకాశలింగమైన చిదంబరం, భూలింగమైన కాంచీపురం, జలలింగమైన జంబుకేశ్వరం, ఈ 5 పంచభూత లింగాల్ని అఖండ పంచభూత లింగ దర్శనం అనే పేరుతో అఖండ కోసం మేమందరం ఈ బాలకృష్ణ గారు అఖండ మూవీలో యూజ్ చేసిన వెహికల్ని కూడా తీసుకుంటూ మా వెహికల్స్లో ఈ 5 లింగాలని 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ 3 రోజులు వెళ్తూ అక్కడ అభిమానులందరినీ అనుసంధానం చేసుకుంటూ ఆ పంచభూత లింగాల దర్శనం కూడా పూర్తి చేసుకుని 5వ తారీఖు సినిమాని చూడబోతున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరే 2వ తారీఖు నుంచి ఇక్కడ ట్రిప్ వేస్తున్నారు, బాలబాబు గారు అబ్రాడ్ 2వ తారీఖు నుంచి. లేదు, ఇది కూడా మంచి పాయింట్. బాలకృష్ణ గారికి ఏంటంటే ఇప్పుడు USA ప్లానింగ్ ఉంది. మేము సైమల్టేనియస్ గా వారణాసి ఉన్నప్పుడు అది మర్చిపోయాను, మంచి పాయింట్ గుర్తు చేశారు. మేము వారణాసికి ఇక్కడ ఉన్నాం పూజలు చేసి. అన్న వచ్చేసి మన యూపీ సీఎం యోగి ఆదిత్య గారితో అన్నగారు ఆ రోజు మీటింగ్. ఆయన ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వీళ్ళు ట్రైలర్లు టీజర్లు చూద్దామని వెళ్తే ఆయనకు తెలుసు కదా ఇంకా యోగి ఆదిత్య గారు అంటే ఇలాంటి కంటెంట్కి ఆయన ఇంకా బ్రాండ్ అంబాసిడర్, తట్టుకోలేడు. ఆయన అన్ని చూసి 15 minutes ఆ కంటెంట్ మొత్తం చూసేసాడు. చూసి ఇంత సింపుల్గా వద్దు, ఇది పెద్ద ఫంక్షన్ చేయాలి. ఆ రోజు అన్న కూడా వారణాసికి వచ్చి దర్శనం చేసుకోవాలి. దీన్ని ఇది కాదు, మనం ఒక 1 hour ఫోన్లో మాట్లాడుకొని దీన్ని సంథింగ్ చేయాలి, ఇది చాలా పెద్ద రేంజు, ఇంత పెద్ద మెసేజ్ని ఇంత సింపుల్గా 4 గోళ్ల మధ్య ఉండకూడదు, సంథింగ్ ఏదో చేద్దాం. నేను బీఆర్ ఎలక్షన్స్లో బిజీగా ఉండి అక్కడ మిస్ అయింది, లేకపోతే 14th ఆ టైంలోనే జరగాల్సింది. అండ్ బీఆర్ ఎలక్షన్స్, ఎలక్షన్ ఇన్ఛార్జ్, ఎలక్షన్ కోడ్ కాబట్టి ఆయన బయట రాలేదు. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో వారణాసిలో వేల మంది సమక్షంలో అద్భుతంగా మళ్ళా ఈశ్వరుడు అక్కడికి ఆయన పిలిపించుకొని అద్భుతంగా జరుగుతూ ఉంది. కాబట్టి అమెరికా ప్రోగ్రామ్ దానివల్ల అయింది. రిలీజ్ తర్వాత సక్సెస్ ఏదన్నా మధ్యలో ప్లానింగ్ అయితే చేసుకుంటాడు. అక్కడ ఆయన USA ఫ్యాన్స్ కూడా కలవాలని చాలా ఇష్టంగా ఉంది కదా. బట్ ఇది సీఎం గారు చూసి అంత ఇన్స్పైర్ అయ్యి దీన్ని చాలా పెద్ద ఎత్తున ఇవ్వాలి, పెద్ద సినిమా, ఇది మెసేజ్ బాగుండాలి అని అనుకోకుండా ఆయన డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అది కూడా అంటే ఈశ్వరుడికి ప్రసాదాలతో ఆయన ఈశ్వరుడే పిలుచుకుంటున్నాడు. నిజంగా రియలీ వారణాసి అయితే అఖండ 2 వారణాసి అది ఎన్నటికీ మర్చిపోలేంది నా అనుభూతిని. అందుకే వేణుగారు యాక్చువల్గా అనుకోకుండా మేము ఈవెంట్లో కలిస్తే చెప్పాడు,
వారణాసి గురించి ఎంత అద్భుతం, అసలు ఇట్లాంటి అసలు ఏం జరిగింది వారణాసి అంటే, ఈ టాపిక్ ఎందుకు లేని మనం వేరే టాపిక్లోకి వెళ్దాము అన్నాను. కానీ వేణుగారు ఒప్పుకోలేదు. శాతకర్ణి యాత్ర అంటే మేము అందరం చూసాము, అందరికి తెలుసు, మా కళ్ళ ముందర జరిగింది. కానీ వారణాసిలో ఏం జరిగిందని అందరు మీ ఫ్యాన్స్ కూడా తెలిస్తే బాగుంటుంది. బాలకృష్ణ కోసం ఫ్యాన్స్ భక్తులుగా మారి చేసే పని 10 మందికి తెలియాలి అంటే, నేను ఏదో పబ్లిసిటీ కాకోకుండా ఏదో మా ఫ్యాన్స్ అభిమానంతో చేయాలనుకున్న కంటెంట్ని మన తెలుగు వన్ ద్వారా నాకు ఒక అవకాశం వచ్చిందని అనుకుంటాను. చెప్పిన తర్వాత ఆ ఫీల్ ఒకసారి నాకు ఇవన్నీ మీకు చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకోలేను. మా వాళ్ళకి రోజు కార్లో డ్రైవింగ్లో చెప్పుకునే వాళ్ళము. అందరికీ చెప్పే అవకాశం ఆ ఈశ్వరుడు ఇచ్చాడు. ఓం నమో శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఆ కాశీ విశ్వనాథన్ ఆశీస్సులు మా బాలయ్య బాబు గారికి, బాలయ్యను ప్రేమించే ప్రతి ఒక్కరికి. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సర్వేజన అందరూ సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.